సోనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలోని ప్రకృతి వేదికలో ఈ కార్యక్రమం జరిగింది. నమ్మకం, విశ్వాసంతోనే 25 ఏళ్ల పాటు ఈ రంగంలో రాణించగలిగామని సోనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ కొమ్ము జేమ్స్ వాట్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సమన్వయ ఫౌండేషన్ ఫౌండర్ కొమ్ము సుధా ప్రారంభించారు. సోనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని కొమ్ము సుధా ఆకాంక్షించారు. 25 ఏళ్లలో సంస్థ సాధించిన విజయాలను కొమ్ము జేమ్స్ వాట్ తెలిపారు. తమపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. First of all, thank you so much for our ex-MP Harsh Kumar garu. Very humbling experience. ఎందుకంటే అటువంటి పిలవాలంటే అట్లీస్ట్ ఒక 1 week ప్లాన్ చేయాలి, ఒక ప్రోటోకాల్ చెప్పాలి. సో నా అభిమానమైనటువంటి నాయకుడైన ఆల్వేస్ ఐ నో హిమ్ ఫర్ లాస్ట్ మోర్ దెన్ 2 decades. నిన్నే కాల్ చేశాను ఆయనకి, అంటే అంత ప్రివిలేజ్ ఉంది నాకు. సార్ అకేషన్ ఏంటంటే ఐ వాస్ లిటిల్ నర్వస్, అయినప్పటికీ ధైర్యంగా కాల్ చేసి మరి ఈవెంట్ ఉందంటే మీరు రావాలి అంటే నిద్ర లేచినట్టున్నారు. సో జేమ్స్ గారు ట్రై చేస్తానన్నారు, కానీ మీరు వస్తారని తెలుసు. సో ఇట్స్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ లక్ష్మమ్మ హూ హ్యాస్ బీన్ అన్ ఇన్స్ట్రుమెంటల్ సపోర్టివ్. రాజ్ కుమార్ గారు చెప్పినట్లు ఇన్ని వెంచర్స్ చేయడం అంటే ఎవరో ఒకటే ఫోకస్ చేస్తారు. ఐ మీన్ ఫోకసింగ్ డైవర్సిఫికేషన్స్, క్వైట్ అ బిట్ ఆఫ్ వెంచర్స్, అటు ఫిల్మ్ ప్రొడక్షన్, నాన్ ప్రాఫిట్, you name it, information technology. Now I got into healthcare. I acquired a healthcare company last year, and we started digital marketing very recently. So నేను 1997లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, సో సోన్ కుమార్ మై బ్రదర్-లా, he was in the consulate, he was one of the consular officer. సో నేను అడుగుతుండేవాడిని, నేను అందరిని అమెరికా పంపిస్తున్నావు, అన్నిటి కోసం నువ్వు అమెరికా అంటే ఇష్టపడవు అని అంటూ ఉండేవాడు. అంటే బెంగళూరు వస్తూ ఉండేవాడు సోన్ కుమార్, నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. సో ఐ వాస్ ఇన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ బైక్, ఐ హ్యావ్ సచ్ గవర్నమెంట్ క్వార్టర్స్, నైస్ క్వార్టర్స్. జేమ్స్, నీకెందుకు అమెరికాకి, ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నా కదా, మంచి పొజిషన్ ఉన్నా, నువ్వు అమెరికాకి ఎందుకు వెళ్తావు? మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఓవర్ అగైన్. అమెరికాకి వెళ్తే మళ్ళీ యూ హ్యావ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని చెప్పి నన్ను డిస్కరేజ్ చేస్తూ ఉండేవాడు. డిస్కరేజ్మెంట్ అంటే అమెరికాకి ఎందుకు, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది జీరో, ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నా కదా నువ్వు. అలాగా అంటే నా సమయంలో నేను 1997లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ సో వైట్ యూకే నడుస్తుంది, ప్రతి ఒక్కరు కూడా దే వాంట్ టు గో టు యునైటెడ్ స్టేట్స్. బట్ నేను మొదటి నుంచి కూడా అమెరికాకి వెళ్ళాలని ఒక తపన ఉండేది, నాకు ఒక డ్రీమ్ ఉండేది. కానీ అమెరికా కాదు, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి, గల్ఫ్ వెళ్ళాలి. అమెరికా అనేది నాకు డ్రీమ్ కాదండి, అసలు నెవర్ బీ ఎ డ్రీమ్. ఎందుకంటే అమెరికాకి నేను అర్హుడు కాదు. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ డిజర్వ్ టు గో టు సచ్ ఏ గ్రేటెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటూ ఉండేవాడిని. ఇంకా నేను కూడా ఇన్సిస్ట్ చేయలేదు సోన్ కుమార్. సో వన్ ఫైన్ డే సోన్ కుమార్ చెప్పాను, చిన్నే మరి ఏదో చేయాలి నాకంటే, దట్స్ వేర్ మై డ్రీమ్ ఫుల్ఫిల్లింగ్ అన్నది అక్కడ చూడడానికి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మా అక్కడికి చెప్పగానే ఒక పర్సన్ H1Bకి ఇన్వైట్ చేయడం, ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళు H1B చేయడం. నేను నా 2 సార్లు నాది US వీసా రిజెక్ట్ అయ్యి థర్డ్ టైం ఐ గాట్ US వీసా. 99 May 22 ఐ ల్యాండెడ్ JFK ఎయిర్పోర్ట్, న్యూయార్క్. దట్స్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. నేను వెళ్ళినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఐ గాట్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ కంపెనీలో నన్ను 3 monthsలో వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసి 1 yearలో నా గ్రీన్ కార్డ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, విచ్ ఇస్ ద క్వికెస్ట్ వే ఆఫ్ గెటింగ్ ఎ గ్రీన్ కార్డ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. సో అప్పుడు అనుకున్నాను నేను, ఏంటి అమెరికా అంటే ఎంత ఈజీయా, ఏంటి మరి అమెరికా అంటే ఏంటి, ఎంత కష్టం అంటారు, చాలా డిఫికల్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు, ఏంటి అని నేను చాలా మదన పడిపోయాను ఆ టైంలో. అంటే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను నేను. అంటే ఎంత ఈజీ కంట్రీకి వెళ్ళడానికి నేను ఎంత టైం వేస్ట్ చేసి నేను చాలా మదన పడిపోయి అమెరికాకి వెళ్ళినటువంటి 6 monthsలో నేను గ్లోబల్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అనే కంపెనీ
నేను వర్క్ చేస్తున్నటువంటి గెయిలాడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఒక మేనేజర్ తోటి నేను గెయిలాడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఎంటర్ప్రినర్షిప్ దట్ ఐ స్టార్టెడ్. సో ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్ఓన్ చేశాను నేను. వాళ్ళందరికీ హెచ్ఓన్ చేసి వాళ్ళందరినీ కూడా చాలామందిని యుఎస్ తీసుకురావడం జరిగింది. దట్స్ వేర్ మై జర్నీ స్టార్టెడ్ సార్. సో 2000 onwards. So I continue to bring people to United States every year. సో నేను ఎవరికి కనపడినా సరే, ఏ విలేజ్లోకి వెళ్ళినా సరే, అమెరికా అనేది టఫ్ కాదు, అమెరికా అనేది ఎవరైనా వెళ్ళొచ్చు. ఏ పూర్ మ్యాన్ కెన్ గో టు యునైటెడ్ స్టేట్స్, ఏ మిడిల్ క్లాస్ మ్యాన్ కెన్ గో టు యునైటెడ్ స్టేట్స్, బట్ ఎనీవే రిచ్ పీపుల్ ఆల్వేస్ గో టు యునైటెడ్ స్టేట్స్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ పేదవాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళవచ్చు, అమెరికాలో సక్సెస్ అవుతుంది. ఈ రోజుని మీరు చూడండి, ప్రతి పేదవాడు కూడా అమెరికాకి వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరు మాస్టర్ చదువుకుంటున్నాడు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతున్నారు. సో ఆ విధంగా మా యొక్క జర్నీ స్టార్టెడ్ అండ్ ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై ఫ్యామిలీ హూ సపోర్టెడ్ మీ. I remember one thing, when I was planning for United States, Sudha is not a very ambitious woman. She wanted a very peaceful, happy living, content living అనమాట. On the other hand, నేను పరిగెట్టే వ్యక్తిని. I wanted to run, I wanted to do something unique. తను ఏంటంటే పీస్ఫుల్ ఉండాలి. అయితే ఒకసారి యుఎస్ వెళ్తాన్న పరిస్థితుల్లో మా అత్తగారు, ఐ స్టిల్ రిమెంబర్, వాడు చనిపోయి చాలా కాలం అయింది. సో ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అన్నారు, బాబు నువ్వు అమెరికాకి వెళ్ళాలి, అమెరికా ఆ డ్రీమ్ అనేది ఎప్పుడు కూడా నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎలాగంటుంది పిచ్చిలా మాటలు పట్టించుకోవద్దు, బట్ యూ నీడ్ టు పర్సూస్ అని చెప్పడం. ఆ విధంగా నేను వెళ్ళడం తర్వాత ఎవ్రీ స్టెప్ ఆఫ్ మై లైఫ్ Sudha has been so supportive. So I wanted to thank each one of you for being supportive for this organization to grow, especially Saumil Babu gurinchi cheppali. When we started Sona Software Solutions, so he was the first person to support this organization. Endukante nenu yearly once లేదా 2 years 3 years నేను 2000లో వచ్చానండి, 2001 మళ్ళీ 2003లో వచ్చాను నేను. మళ్ళీ దాని 2003 తర్వాత మళ్ళీ 2007లో వచ్చాను, అంటే 4 years నేను రాలేదు. సో అంటే ఈ 25 years ఏనాడు కూడా మన కంపెనీ ఆపరేషన్స్ షట్డౌన్ చేయడం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆల్మోస్ట్ 18 years సౌమ్య బాబు గారు సింగిల్ హ్యాండెడ్గా దీన్ని రన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య బాబు గారు. అయితే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి ఉండడం వల్ల వాళ్ళు బెడ్ రిడన్ అయిపోవడం ఒక 5 years. సో ఆయన స్లో డౌన్ అయిపోవడం వల్ల కొంచెం నాకు ఇబ్బంది అయినప్పటికీ వి కంటిన్యూడ్ అవర్ ప్రోగ్రెస్, కంటిన్యూడ్ ఆపరేషన్స్. సో రాజమండ్రి తీసుకురావడం వల్ల కారణం ఏంటంటే ఐ హ్యావ్ 2 parents, my mother and father. My father is 92 years old, mother is 82. సో హైదరాబాద్లో ఉంటే మనం చూసుకోవడానికి నాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఆపరేషన్స్ అన్ని కూడా మేము రాజమండ్రి తీసుకురావడం జరిగింది. ఈ రాజమండ్రిలో ఏంటంటే చాలామంది పూర్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని మేము హైర్ చేస్తాం. నేను ఇంటర్వ్యూస్లో కూడా మీ ఫాదర్ ఏం చేస్తారు, మా ఫాదర్ టైలర్, మా ఫాదర్ ఆటో డ్రైవర్, మై ఫాదర్ ఇస్ డైలీ వేజ్. ఒక డైలీ వేజ్ ఒక బీటెక్ చదివించారా, ఇట్ ఆల్వేస్ అడ్మైర్స్ మీ, ఇన్స్పైర్స్ మీ. సో ఆ విధంగా నా ఇంటర్వ్యూలో మోర్ దెన్ ద టెక్నికల్ క్వశ్చన్స్ ఐ సీ దేర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ దేర్ పేరెంట్స్ డూయింగ్, వాళ్ళు ఎంత కష్టపడి చదివించారు. ఇంతవరకు కూడా అటువంటి వాళ్ళని మేము హైర్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లుక్ అట్ మై పీపుల్, ఆల్ middle class and below middle class, but they're accelerating the growth of the company. They're doing phenomenally well for this company. So I'm so grateful for their hard work. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ అంటే నైట్ షిఫ్ట్స్ అంటే అంత ఈజీ కాదు. దే లాగిన్ at 6:30 or 7:30 and they go to their homes around 5:30, 4:30. The whole night they work, day and night. So it's not easy operations, but we continued our journey for 25 years by handling this kind of operations. So I'm so grateful for my parents and my sister's side, especially my wife's family, Dr. Satish, who has been a close friend of mine. ఈ సినిమాలో ఈ ప్రొడ్యూస్ చేయడానికి ఒక కారణం, ఒక ఇన్స్పిరేషన్ డాక్టర్ సతీష్ చెప్పవచ్చు. నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న డాక్యుమెంట్లు, చిన్న చిన్న ఫొటోస్ తీసుకునేవాడు. That's what went into the production. So he's one of the inspiration also for producing films.
సో అండ్ ఈ సమయంలో మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మీరు చాలా కష్టపడి ఈ కంపెనీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఈ రాజమండ్రిలో కొన్ని వందల మంది ఫ్యామిలీస్ని మనం ఉపాధి కల్పించాలని కూడా తపన ఉంది. అలాగే దట్ ఈస్ అవర్ విజన్ అండి. రాజమండ్రిలో ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేయాలి, కొన్ని వందల మంది ఫ్యామిలీస్కి కొన్ని వందల మంది హైర్ చేయాలి. నౌ we started with 2 people, we have 75 employees. By probably this year we will double it, maybe 150, 125, easily we can grow. And hopefully we all will support, you all will, support each and every client's project that we are handling it, so that we can go to the next level. And thank you so much for my wife who started a Samarthya Foundation. That is a deep project today. So she really wanted to support, a lot of poor and needy with her Samarthya Foundation activities. So hopefully this year we are going to do many more activities for Samarthya Foundation and serve the communities. Once again, thank you so much for all of you. I really appreciate your coming today. Thank you.